అన్న మాటలు వింటున్న అర్జునునకు ఉల్లం మరింత ఎక్కువగా తల్లడిల్లిపోతున్నది. మాట పెగలడం లేదు. ఎలాగో తెముల్చుకుని కన్నీళ్లు తుడుచుకుని నిట్టూర్పులు నిగుడుస్తూ ఇలా అన్నాడు: మన సారథి మన సచివుడు మన వీయము మన సఖుండు మన బాంధవుడు మన విభుడు గురువు దేవరా మనలను దిగనాడిచని మనుజాధీశా. మహారాజా, మన అందరినీ రణరంగంలోనూ జీవితంలోనూ భద్రంగా నడిపించిన సారథి, మనకు అవసరమైన అన్ని సమయాలలోనూ సరి అయిన ఆలోచనలను ఉపదేశించిన మంత్రి, మన ఇంటికి పిల్లనిచ్చిన సంబంధి, మన ప్రాణాలకు ప్రాణమైన చెలికాడు, మన అమ్మకు మేనల్లుడైన దగ్గరి సుట్టము, మన ప్రభువు, మన గురువు, మన దేవుడు మనలను ఇక్కడే వదిలివేసి తన దారిని తాను వెళ్ళిపోయాడయ్యా.